ఇంకొకటి నిన్న పద్మ అవార్డులు గ్రహీతలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఒప్పుకోవాలి. అయితే ఆంధ్ర, తెలంగాణ సంబంధం లేకుండా పద్మ అవార్డులు పొందిన అన్ని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా గౌరవించి అటు జగన్ రెడ్డి చేయలేని పని ఇక్కడ ఈయన చేసుకునేటువంటి ప్రయత్నం చేసిర్రు. సరే ఇక్కడ ఎవరున్నా కూడా చేసుకోవచ్చు. చిరంజీవి నిన్న ఒక మాట మాట్లాడిండు, గద్దర్ పేరిట అవార్డులు సముచితం. నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళాకారులు మాట్లాడేటువంటి అవకాశం లేదు. కానీ గద్దర్ పేరిట నంది అవార్డులను కాదని, ఉగాది నాడు ఇచ్చేటువంటి పురస్కారం కాదని ఎట్లా ఇచ్చారు? నిజంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి, ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ నంది అవార్డులు కాబట్టి తెలంగాణకు ప్రత్యేకంగా ఒకటి గుర్తింపు ఉండాలనుకుంటే తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం లేదా? గద్దర్ ఒక్కటి మాత్రమే అస్తిత్వమా? గద్దరు ఎట్లా తెలంగాణకు పూర్తి స్థాయిగా ప్రతిరూపం అవుతాడు? అనేక మంది ఉన్నారు కదా. గద్దర్ ఒక్కటే కాదు కదా తెలంగాణ కోసం మాట్లాడింది, తెలంగాణ కోసం కొట్లాడింది. తెలంగాణ అనేటువంటి అంశంలో కేశవదాసు ముందు ఎప్పుడూ తెలంగాణకు సంబంధించినటువంటి పాట రాసిండు. మరి ఆయన పేరు మీద ఇవ్వాలి కదా, గద్దర్ ఒక్కడి మీద ఎందుకు ఇవ్వాలి? అంటే ఇటు నిజాములను వీళ్ళను పొగిడి వాళ్లకు సంబంధించినటువంటి దాంతో ఈ ఓట్లు తీసుకోవడం, కమ్యూనిస్టులను కూడా అందరినీ దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం. కానీ తెలంగాణలో పక్కదారి పట్టే విధంగా, యువకుల మనసులను చెడగొట్టే విధంగా, ఉద్యమం వెన్నల్లోకి వెళ్ళే విధంగా నక్సలైట్ భావజాలాన్ని ఉద్యమం పేరుతోటి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలను చంపినటువంటి నక్సలైట్లను సమర్థించినటువంటి వ్యక్తి గద్దర్. ఆ గద్దర్ పేరిట కళా సంస్కృతి ఏ విధంగా వస్తుందనేటువంటి అంశం. ఆయన పాటలు రాసినంత మాత్రాన ఆయన చేసినటువంటి హత్యలకు ప్రేరేపించినటువంటి ఆయన భావజాలాన్ని ఏ విధంగా సమర్థిస్తారు కళాకారులు అనేటువంటి అంశం పైన దీని రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహారం చేయాలి. ఇక ఉగాది అనేటువంటిది తెలుగు ప్రజలందరికీ సంబంధించింది, అది ఆంధ్రాకు సంబంధించింది కాదు. ఉగాది అది తెలంగాణలో చేస్తారు, ఆంధ్రలో చేస్తారు, దేశంలో అనేక పేర్లతోటి ఉగాది వస్తుంది. ఉగాది అనేటువంటిది కొత్త సంవత్సరం కాబట్టి ఉగాది పురస్కారాల కింద వెళ్ళిపోతుంది. ఉగాది కాకుండా గద్దరు పుట్టినరోజు నాడు చేయాల్సినటువంటి కర్మ ఏం పట్టింది? నిజంగా ఇది కర్మ. ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దారుణమైనటువంటి విషయం. ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన చెప్పుకోవచ్చు. మీరు గద్దర్ను గౌరవించండి, గద్దర్ పేరిట ఏదన్నా ఒక అవార్డు పెట్టుకోవచ్చు. కానీ ఆయన పేరిటే తెలంగాణ ప్రభుత్వ పురస్కారం మొత్తం పెట్టి, ఆయన పుట్టినరోజు నాడు పెట్టి ఈ విధంగా కేవలం నక్సలైట్ భావజాలాన్ని పెంచి పోషించేటువంటి విధంగా తెలంగాణ సర్కారు వ్యవహారం ఉందనేటువంటి విషయం మాత్రం చెప్పాలి. లేదంటే మీరు నక్సలైట్లకు మద్దతు ఇస్తున్నారనేటువంటి అంశం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే దీన్ని మళ్ళీ ఇంకా కులాల గోలకు సామాజిక వర్గాల పేరిట వచ్చేటువంటి చేయకు. గద్దర్ను గౌరవించుకునేటువంటి విధానం వేరే ఉంటుంది. ఇక నంది అవార్డు అనేటువంటి ఉంటుంది. నంది అంటే ఎంత పరమ పవిత్రమైనటువంటి అంశం. నిజంగా గద్దర్ కూడా ఎట్లయితే దేవుళ్ళు లేదంటే పూర్తిగా హిందూ వ్యతిరేకతను ఎట్లయితే ప్రచారం చేసి నక్సలైట్ భావజాలను చంపాలి, లేకపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి పనిచేసినటువంటి గద్దర్ను ఇప్పుడు ఎత్తుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరి క్షణంలో గద్దర్ కూడా ఆయన చరమాంకంలో దేవుడు, ఇటు కొమరెల్లి మల్లన్న, ఇటు యాదగిరి, అదేవిధంగా వేములవాడ, ఇట్లా అనేకమైనటువంటి దేవాలయాలు చేసి అంతకుముందు ఆయన చేసినటువంటి తప్పులను కొంత ప్రక్షాళన చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ప్రతి జీవిలో కూడా చరమాంకంలో జరిగేదే. అది శ్రీశ్రీ చేసినా కానీ లేకపోతే చెల్లం చేసినా కూడా చివరి అంకంలో జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటిది అదే ఉంటుంది. కానీ గద్దర్ పేరిట ఇచ్చి, లేదంటే దీనికి సంబంధించినటువంటి గద్దర్ ఈయనను మేము నక్సలైట్గా చూడట్లేదు, అయితే ఆయన నక్సలైట్ ప్రతినిధిగా కాదు, ఆయన చివరి అంకంలో ఆయన మారినటువంటి మనిషి కాబట్టి దాని పేరు ఇస్తున్నామనే అంశం పైన కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా నక్సలైట్ భావజాలను, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని పెంపొందించేటువంటి విధంగా దేశ వ్యతిరేకమైన, నక్సలిజం అంటే దేశ వ్యతిరేకం, మావోయిజం అంటే దేశ వ్యతిరేకం. నిజంగా ఆ దేశానికి సంబంధం లేదు. మావోకి, కార్ల్ మార్క్స్కి, లెనిన్కి, స్టాలిన్కి, ఈ నక్సలైట్ సిద్ధాంతాలకు ఈ దేశానికి సంబంధమే లేదు. సాయుధ రైతాంగ పోరాటం అనేటువంటిది అప్పుడున్నటువంటి నిజాం రాజు మీద చేసినటువంటి పోరాటమే కానీ దేశ వ్యతిరేక కాదు. అప్పుడున్నటువంటి పిచ్చి పనే సేమ్ మళ్ళీ రష్యాతోటి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే పని చేస్తున్నారు.
సేమ్ ఈ విషయంలో చిరంజీవి కూడా గద్దర్కు సంబంధించినటువంటి వ్యక్తి. తెలంగాణ వాళ్ళు మళ్ళీ వ్యతిరేకిస్తారేమో, తెలంగాణ పూర్తి గద్దర్ ఒక్కడే తెలంగాణ కాదు, ఆ విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇటు గద్దర్ విషయంలో కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీతంలో ఉన్నటువంటి గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అటువంటి అంశం పైన, ఆ పదం పైన చాలా చర్చ జరగాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ప్రజలు తిరస్కరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.